ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృపలో మరొక పర్యాయము దేవుని సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఆయన మాటలు వినడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకై మనం ఎంతగానో ప్రభువుని బట్టి స్తుతించవలసిన వారమై ఉన్నాం, అలాగునే గణపరచవలసిన వారమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్య ధ్యానముగా పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నుండి 13 వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం నుండి 13 వరకు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొక్కి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులైన తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా, శాపగ్రస్తులైన వాటిని మీ మధ్య ఉండకుండా మీరు వాటిని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఎలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీకు వందనాలు. ఎంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నా. కొద్ది మాటలు, విలువైన మాటలు ధ్యానం చేస్తూ ఉండగా చేరుకొచ్చిన ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు చూస్తూ ఉన్నారు కనుక నీ పక్షముగా నిలబడి దాసుని ఆత్మతో నింపి, నీ దాసుని నోట నీ మాటలు వచ్చి మాతో సూటిగా మాట్లాడుతూ ఉండగా వినగలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట ఏమై ఉన్నది అంటే కనుక, రాబోయే దినాల్లో దేవుడు మీకు తోడై ఉండి చేయి జీవితమును ఇవ్వాలి అంటే మీలో ఉన్న శపితమైనది మీలో నుంచి తొలగించుకోండి అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఈ 2025 సంవత్సరము మొదటి ఆరాధన నుంచి కూడా ఒక మాటను మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఆశీర్వాదకరమైన జీవితమును జీవించాలి అంటే, మనం అభివృద్ధికరమైన జీవితమును జీవించాలి అంటే, మనం జయకరమైన జీవితమును జీవించాలి అంటే మన జీవితం ఎలా ఉండాలి అనేటువంటి పాట ఈ రోజున దేవునికి సన్నిధిలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డారా, ఎందుకు దేవుడు మనకు తోడుగా ఉండాలి? ఆయన తోడు లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఎప్పటికప్పుడే మనం పరిశీలన చేయాలి. ఒక ఫోటో తీసి నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అని ఫోటో పంపిస్తే దేవుడు మనకు తోడుంటాడని అనుకుంటున్నారా? ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే దేవుడు మనల్ని చూసి, మన జీవితాన్ని చూసి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన జీవితాల్లో జయ జీవితం కూడా గ్రహిస్తాడు. కొత్త సంవత్సరం రాగానే మనం అనుకుంటాం జయకరమైన జీవితం ఉండాలి, కానీ అపజయకరమైన జీవితం ఉండాలని ఎవరు కూడా కోరుకుంటారు. అవునా లేదా? ప్రతి వారికి కూడా జయ జీవితం ఉండాలి, అభివృద్ధికరమైన జీవితం ఉండాలి,
సంతోషకరమైన జీవితం ఉండాలి, ఏడుకుంటూ జీవితం ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఇశ్రాయేలు ప్రజలు కానాను యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి కానాను యాత్ర కొనసాగుతూ ఉంది. ఆ కానాను యొక్క యాత్ర కొనసాగుతూ ఉంటే రేపటి దినమందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. రాబోయే దినాల్లో జై జీవితం ఉండాలి అన్నా, రాబోయే దినాల్లో శత్రువుని జయించే వారిగా మనం ఉండాలి అన్నా, మన జీవితాలు ఎలా ఉండాలి అంటే కనుక పవిత్రమైన జీవితాలుగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాలుగా ఉండాలి. ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అని మీరు ఆలోచన చేస్తే, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. హాయి అనేటువంటి ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. హాయి అనేటువంటి ప్రజలు చాలా తక్కువ జనాభా కలిగిన ప్రదేశం. వారిని జయించడానికి బాగా ఎక్కువ ఇశ్రాయేలు అందరూ కూడా వెళ్ళవలసిన పని లేదు. అంత తక్కువ మంది కలిగినటువంటి ఆ ప్రదేశానికి ఒక 3,000 మందిని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? యెహోషువ. యుద్ధానికి వెళితే హాయి వారి ఎదుట ఆ తక్కువ సైన్యము కలిగిన, ఆ తక్కువ జనాభా కలిగిన వారి మధ్య ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నిలవలేకపోయారు. 36 మందిని చంపేశారు ఆల్రెడీ. ఎంతమందిని? 36 మందిని చంపేసి నిలవలేక వారు తరుగుతూ ఉంటే పారిపోయి వచ్చి ఏం చేస్తారో తెలుసు అంటే, యెహోషువ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గోరి పట్ట ధరించుకుని మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ ప్రజలకి నేను ఏం చెప్పనయ్యా, నీ ప్రజల పక్షాలను యుద్ధ ప్రార్థన చేస్తున్నా, వారి జీవితంలో జయం రాకుండా పోయింది. వారు అపజయంతో నిలవలేక పారిపోయి వచ్చారు. శత్రువులకి చేతిలో నుంచి పారిపోయి వచ్చారయ్యా. ఏంటయ్యా వారికి రేపటి దినం నీ గురించి నేను ఏం చెప్పాలి అని దేవుడికి మొరపెడుతున్నాడంట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఇదిగో నేను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నేను వారి దగ్గర చూస్తే వారు ఏమైనారంటే, వారు శపితమైనది వారు దొంగిలించి బొంకి ఏం చేస్తున్నారు? బొంకి దాని సామాన్లో వారు దాచుకున్నారు, కొంత దాచుకున్నారు. నేను వారిని చూసినప్పుడు వారు అపవిత్రులుగా కనపడుతున్నారు. నేను వారిని చూస్తే వారు శపితమైనది నాకు కనబడుతుంది కనుక రేపటి దినమందు వారు శత్రువులను జయించే వారిగా ఉండాలి అంటే, నేను వారికి తోడై ఉండాలి అంటే, వారు పరిశుద్ధపరుచుకొని శపితమైనది వారిలో నుంచి తొలగించింది ఎడలా వారు జయకరమైన జీవితం పొందుకుంటారని వారికి సెలవిచ్చారు. మరి ఈ రోజున కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవా, ఈ రోజున దేవుని సేవకులుగా ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేసినా కొందరు జీవితంలో జీవితం ఉండదు, కొందరు జీవితంలో ఆనందం ఉండదు, కొందరు జీవితాల్లో దుఃఖాన్ని తొలగవు, కొందరు జీవితాల్లో వారికి అనుకున్నట్టు నెరవేర్పు పొందుకోలేదు. ఎందుకో తెలుసా? దైవజనుని యొక్క ప్రార్థన శక్తి తగ్గిపోయి కాదు. దేవుని ప్రజల్లో దేవుడు వారికి ఎవరి కొరకైతే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, వారిలో దేవుడు చూస్తాడు శపితమైనది వారికి దేవునికి కనపడుతుంది, వారిలో అపవిత్రమైనది కనపడుతుంది. ఆ అపవిత్రమైనది శపితమైనది మీలో నుంచి ఇదిగో మీరు తొలగించుకోండి, నేను మీకు తోడై ఉంటాను అంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే శపితమైనది మనలో ఉంటే అది మనకు జయాన్ని తీసుకుని రాదు. శపితమైనది మన జీవితంలో ఉంటే అది మనకి జీవితంలో ఇదిగో శత్రువుని జయింపనివ్వదు. ఆ శపితమైనది ఏంటి ఈ రోజు మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని మీరు శాపగ్రస్తులే. శపించబడిన దానిలో మీరు కొంచెమైనా తీసుకున్నా మీరు శాపగ్రస్తులే. ఇశ్రాయేలు పాడములకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దాన్ని మీరు కొట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములోనికి ఉంచవలెను. ఇక్కడ మనం చూస్తాం
చూస్తే ఎరుకో పట్టణముల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, అది శపితమైన పట్టణం. ఆ పట్టణంలో ఏది కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట అంటే, ఎరుకో పట్టణంలోకి ప్రవేశించక ముందే ప్రభు సెలవిస్తున్నాడు. మాట ఎప్పుడు తెలుసా? ఆ పట్టణంలో దేన్ని కూడా మీరు తీసుకోవద్దు. ఆ పట్టణంలో వెండి, బంగారము, ఇనుము దేవునికి ప్రతిష్ఠితములైనవి. అవి దేవునివి కనుక అవి దేవుని యొక్క ధనాగారంలోకి తీసుకుని రండి అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అందులో ఏ ప్రతిది కూడా శపితమైనదే. ఏది మీరు ముట్టుకున్నా, ఏది దాచుకున్నా ఆ శాపం మీ మీద ఉంటుంది కనుక దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు అని వారికి చెబితే, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరు ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడో తెలుసా? ఆ వెండి, బంగారము కొంత దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు అంటే తన గుడారంలో కింద గొయ్యి తవ్వి ఆ గోతులో పాతి పెట్టేశాడు. దేవుని పెట్టారా? పాతి పెట్టాడు. దీన్ని ఎవరు చూస్తారు అంటే కనుక ప్రభువు యేసుక్రీస్తు వారు చూశారు. ఆయన చూశాడు. ఆయన చూచి ఏమన్నాడు తెలుసా? మీలో కొందరు దొంగిలించి బొక్కి ఏం చేస్తున్నాడు? శపితమైనది మీలో దాచుకున్నాడు కనుక మీరు ఆ శపితమైనది ఇదిగో మీరు దూరంగా దాన్ని ఏం చేయండి? మీలోకి తీసేయండి, ఖచ్చితంగా తీసేయండి. దేవునికి ప్రతిష్ఠితమైనది ఆ బంగారం అవన్నీ కూడా దేవుని మందిరంలో తీసుకుంటారండి అన్నాడు. ఈ రోజున నిజమే కదా. ఈ రోజున మనము కూడా అంట, ఇదిగో ఆనాడు ఆకారం అయితే బంగారం అన్ని కూడా దొంగిలించాడు. దేవుడిని దొంగిలించాడు కనుక అతను శాపానికి గురయ్యాడు. అతను వల్ల ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు వచ్చినాయి, ఇశ్రాయేలు ప్రజలకు బాధలు వచ్చినాయి, ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది లేకుండా పోయింది. నేను దేవుని ఏమి దొంగిలిస్తున్నాను అని వాదన. ఖచ్చితంగా దేవుడి ప్రజలు దొంగిలించింది ఏదో తెలుసా? దొంగిలిస్తూనే ఉన్నారు ఈ రోజులు కూడా. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8తో వచ్చిన, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8, 9 వచ్చిన చదవండి త్వరగా. మానవుడు దేవుని యొక్క దొంగిలునా అయితే మీరు నా యొక్క దొంగిలింది. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలింది. మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణమును ఇయ్యక దొంగిలిందిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలిస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే ప్రతిష్ఠితార్పణములు, ప్రతిష్ఠిత అంటే దేవునికి ప్రతిష్ఠించబడి ఏమిటి తెలుసా? దేవునిది అంటే ఏమిటి తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి బంగారము దేవుడు కోరుకుంటే, ఈ రోజున మన యొక్క నుండి కూడా 10వ భాగం దేవుడు కోరుకుంటారు. అది ఏం చేస్తారంటే దొంగిలిస్తూనే ఉన్నారంట. ఇప్పటికీ దొంగిలిస్తూనే ఉన్నారు. ఈ దీన్ని మన ఇంటిలో, మన కుటుంబంలో అది దాచుకున్నా అది మనం ఎవరు ఏమైనా తెలుసా? శపితమైనది మన ఇంట్లో పెట్టుకున్నట్ట. అందుకే అది శపితమైనది. దాన్ని మనం ఎలా చూడాలో తెలుసా? అది శపితమైనది. మనం ఎప్పుడు కూడా దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం. చూడండి, ఏదన్నా ముట్టుకుంటే శాపం అవుతుందని దాన్ని ముట్టుకుంటారండి. ముట్టుకోరు. దాని వైపు కూడా చూడండి దేవుని పిల్లరా. ఎందుకో తెలుసా? అది శపితమైనదిగా ఎంచితే గనుక. అయితే 10వ భాగము కూడా శపితమైన దానికి ఎంచుకుంటాము మనం. దాని మీద బంగారం చూసి ఆకారము కన్నుకుంటి ఎలాగైతే దాచుకున్నాడో అలాగే ఈ రోజున దేవుడిని కూడా దోచుకునేవారు, దాచుకునే శాపాన్ని తెచ్చుకునేవారు కూడా ఉన్నారు దేవుని బిడ్డారా. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదువుకోగలిగితే ఎందుకు వెళ్తారో చూసుకుంటే కనుక అక్కడ అననీయ సప్పీరా అనే 2 భార్య భర్తలు ఉన్నారు. వారు పొలమమ్మి అప్పుడు ఆనాటి కాలంలో దేవుని యొక్క పని కొరకు భూములు అమ్మి దేవుని యొక్క స్వార్థ నిమిత్తం దేవుని సేవకులకి చేతులు పెట్టేవారు. అయితే ఆ భూమి అంతా కూడా దేవుని సేవకులు పెడదాం అనుకున్నారు. కానీ అది చూసినప్పుడు కొంత పుట్టింది. ఎంత ఇవ్వాలా, దేవునికి ఎంత ఇచ్చేయాలని అనుకున్నాడు. అందులో కొంత దాచుకుని కొంత దేవునికి అర్పించాడు. అతను పొందుకున్నది ఏంటి అంటే ఆశీర్వాదమా, శాపాన్ని పొందుకున్నాడు దేవుని బిడ్డలు. అందులో తన భార్య. దేవునిది ఏది మనము దాచుకున్నా, ఏది దేవునిది ఏదైనా సరే మన యొక్క ఇంటిలో పెట్టుకున్నా దాన్ని సమస్తమును కూడా దేవుడు చూస్తున్నాడు. దాన్ని మనం ఎలా చూడాలో తెలుసా? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 27వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 26వ వచనం. దాని వల్ల నువ్వు శాపగ్రస్తుడు కాకుండా
నీవు ఏమైనదని ఇంటికి తేకుండా తేకూడదు. శాపగ్రస్తమైనదే కాక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా మనం ఏం చేయాలంట? అసహ్యపడాలి. అవును లేదా? ఇంటికి కొబ్బరికాయ కడతారు దిష్టిగా, ఇంటికి కొబ్బరికాయ కడతారు దిష్టికి. కొన్ని రోజులు అయిపోయింది దాన్ని తీసుకుని ఎవరు పచ్చడి తీసుకుని తిని కూడా ఎవరున్నారు? మాట్లాడలేదండి. ఏం చేస్తారు దాన్ని? అసలు పుట్టుకొని ఇస్తామండి ఆమె పిల్లల్ని. ఆ కొబ్బరికాయ పుట్టుకొని ఇస్తామా? 3 కొబ్బరికాయ కానీ ఇంటికి కట్టింది ఎందుకు? నరులందరి పళ్ళు దాని మీద పడి ఆ దృష్టి అంతా మనుషుల మీద ఎవరు తింటే వాళ్ళ మీదకి వచ్చేది, వాడు అంతా నాశనం అయిపోతారు. దాన్ని ఎలా చూద్దాం మనం? రోత కింద చూస్తాం. రోసి అంటే రోత కింద చూడాలి. అలాగే దేవుడిని కూడా ప్రతిష్ఠితమైనది అంతా కూడా అది మన యొక్క జీవితంలో శాపాన్ని తీసుకుని వస్తుందని రోసి దాన్ని మనం ఎలా చూడాలి? అసహించుకుని. ఇది నాది కదా అసలు అని మనం ఎలా చూడాలి? మనం అలా చూడం. మనం దేవుడిది నాదే అనుకుంటాం, నీది అనుకుంటాం, అన్ని నీయే. యేసు ప్రభువు నేర్పించలేదంటే ఎవరిది? కైసరువి దేవునికి ఇమ్మన్నాడే అమ్మలేదా? కానీ దేవునికి ఇచ్చేస్తాము మనం. మాట్లాడలేదండి. అసలు దేవుడి వైపు నేను కష్టపడి సంపాదిస్తే, నేను కష్టపడి చెప్పేది దేవుడు ఎందుకు అవుతుంది అని అనుకో. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకుండా, దేవుడు నీకు పని ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నీకు జీవంతో నింపకుండా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు బిడ్డలారా, అది దేవుడిది మన దగ్గర దాచుకున్నా అది మనకి శాపాన్ని తీసుకుని వస్తుంది తప్ప అది మనకి దీవెనకరమైన జీవితం మనలో ఖచ్చితంగా. ఒకటి మనం అక్కడ 2 విషయాలు చూస్తున్నాం. శబ్దమైనది మీలో దాచుకుని ఉన్నారు అన్నాడు. రెండవది అపవిత్ర మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే అపవిత్రత కూడా వారిలో ఉంది. దేవుని బిడ్డలారా, అపవిత్రత కూడా వారిలో ఉంది. శబ్దమైనది ఏమిటి అంటే కనుక దేవుడిది ఏదైతే మనం దాచుకుంటామో ఆ కాను అతడు దాచుకున్నాడండి. ఏం దాచుకున్నాడు? ఒక్కసారి మీరు 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో మంచి సేనారు పై వస్త్రమును 200 వెండిని తులముల వెండిని 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మిని వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య భూమిలో దాచిపెట్టాడంట. ఎక్కడ? 50 తులాల బంగారం కమ్మి ఎవరిస్తారండి దేవుడికి? మాట్లాడేటండి. క్రైస్తవులు ఇస్తారండి? క్రైస్తవులు అనబడిన వారు ఇస్తారా? మరి ఎవరు ఇస్తారు? అన్యులు ఇస్తారండి. అన్యులు వారు దేవుడిగా భావించిన వారికి బంగారపు కిరీటాన్ని, బంగారపు ఆభరణాలన్నీ కూడా వారికి ధరింపజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో దేవుని ఎరగకుండా ఉన్నటువంటి వారు అన్యులు చేస్తారు. దేవుడి ప్రజలు దేవుడికి ఇవ్వాలి అంటే బంగారం ఇవ్వాలన్న పెట్టేవాళ్ళని మన సొంత కొంతమందికి అందరూ ఉద్దేశించి కాదు. అయ్యో నేను నా కష్టాన్ని జీతం అనుకుంటావు. ఆ కష్టాన్ని జీతం ఆడదా? ఇశ్రాయేలు ప్రజలదా? కాదే. దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసా? ఆ యొక్క ఎరుకో పట్టణస్తులు నశింపజేసి వారి దగ్గర ఉంచినటువంటి వెండిని బంగారం కూడా తీసుకొచ్చి నా దగ్గర అప్పగించినట్టే వీళ్ళు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరికో ఒక దాచుకున్నాడు. దాచుకోవడం ఎవరు చూడలేదు అంటే కనుక అక్కడ ఉన్నటువంటి యెహోషువ చూడలేదు. మరి ఎవరు చూచాడు? ప్రభు చూచాడు. నేను చూచితిని నా జనులు ఇదిగో వారు దొంగిలించి బొంకి. ఎన్ని రాశారండి అక్కడ చూసారా? దొంగిలించిన వాళ్ళు కూడా బొంకి వాళ్ళేరా? నేను ఎక్కడ తీశాను? దేవునిది దొంగిలించడమే పాపం, అవునా లేదా? దేవునికి దొంగిలించడమే పాపం, మరలా శాపం. మరి దొంగిలించబోకడం ఏంటి? నేను ఎక్కడ తీశాను? ఇది మందిరంలోదా? చాలా మంది మందిరంలో ఉన్నటువంటి వస్తువులు పట్టుకెళ్తారు. గిన్నెలు, కంచాలు, భోజనాలు పెట్టినప్పుడు అంత భోజనాలు మిగిలిన కదా పట్టుకెళ్తామని తెచ్చేస్తామంట. మళ్ళీ పట్టిరా నేను ఇంటికి వెళ్ళిపోయి ఏంట్రా ఆశిస్తారు దాన్ని. దేవుడిది ఏది కూడా మనం ఏం చేయకూడదు?
ఆశించకూడదు. పాస్టర్ గారు చూడకపోవచ్చు, మందిరంలో ఉన్న పరిచారకులు చూడకపోవచ్చు, మరి ఎవరు చూస్తున్నారు తెలుసా? ఎవరు చూస్తున్నారు? చూడండి ఒకసారి పరిశుద్ధ అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన దృష్టికి మొరుగైనది కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించవల్లో ఆ దేవుని కన్నులకు సమస్తమును పొరుగు లేక తేటగా కనపడుతుంది. మనం మందిరంలో ఉన్న పరిచారకులు లెక్క చెప్పవలసిన పని లేదు, పాస్టర్ గారికి చెప్పవలసిన పని లేదు. ఎవరికే సృష్టించిన దేవుని కన్నులకి ఎలా కనపడుతుందంటే అది తేటగా కనపడుతుంది. నువ్వు భూమిలో దాచుకున్నా, ఎనపెట్లో దాచుకున్నా, బీరువాలో దాచుకున్నా, బట్టల్లో దాచుకున్నా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు కనుక నువ్వు పొక్కినంత మాత్రాన దేవుడికి తోడుగా ఉంటాడు అనుకుంటున్నారా? దెబ్బలాడినంత మాత్రం దేవుడికి తోడుగా ఉంటాడా? దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు శత్రువుని జయించలేవు. శత్రువుని ఎదుట ఈ 2025 సంవత్సరంలో ఏ రోజున ఏ పన్నాగం పన్నిందో, ఎక్కడ పొచ్చి ఉందో నీకు తెలియదు. వాటిని జయించే వారికి నువ్వు ఉండాలి అంటే, ఖచ్చితంగా జయించే నువ్వు కావాలి అంటే శబ్దమైనది నీలో ఉంచుకోవడానికి వీల్లేదు. దాన్ని ఎలా చూడాలి? అసహించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఇంకేదో తెలిసే సంబంధమైనది ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 2వ వచనం. 17వ అధ్యాయం 2వ వచనం. నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయొచ్చు, అన్య దేవతలకు అనగా సూర్యునికైనను, చంద్రునికైనను, ఆకాశ నక్షత్రములకైనను, దేనికైనా నమస్కరించి పురుషుడే కాని స్త్రీ కాని నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామంలో దేని యందైనను నీ మధ్య కనబడినప్పుడు నీకు తెలపబడిన తర్వాత నువ్వేం చేయకూడదంట? నువ్వు వాటిని మరలా ఏం చేయకూడదు? ఏం చేయాలి? నీకు తెలపబడింది కదా, నీ దేవుడని యెహోవా తప్ప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదురుకుండా ముందుగా ఉన్న వాళ్ళు మొహాన్ని ఏం చేస్తారు? నీకు కనపడతారు కదా, పక్కన ఉన్న వాళ్ళు లేపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లేపను మైగా వేసి, పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆడప్పుడు గమనించుకోవాలి. నిద్ర ఉన్నారు లేకపోతే నేను గిల్లుతున్నారో అది గమనించాం. డబ్బులు కొట్టేస్తున్నా లేదు గమనించుకుంటాం. బైబిల్ పట్టుకుని లేకపోతే ఫలసం పట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటాం తప్ప నిద్రలో లేపమ్మా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంటికి వెళ్తారేమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూడగలిగితే మీ యొక్క గృహములో, మీ యొక్క గ్రామంలో, మీ వీధిలో స్త్రీ కానీ పురుషుడి కానీ దేనికంట సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ నక్షత్రములకు కానీ వారు మొక్కినా నమస్కారం చేసినా అది చేయకూడదని మీకు తెలిపినా అది చూసిన దేవుని ఎదుట నువ్వు కనబడుకున్నట్లు ఏం చేయాలి? వాటిని చేయకూడదు. కానీ మనం అనుకుంటాం దేవుడు అని ఎక్కడ చూస్తున్నాడండి? ప్రాంతానికి వెళ్ళినప్పుడే పాస్టర్ గారు చూస్తున్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో గ్రామం వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఊరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏ చెట్టుకు మొక్కితే దేవుడికి తెలుసు, ఏ విగ్రహానికి మొక్కితే దేవుడికి తెలుసు, ఏ సూర్యుడికి నమస్కారం చేస్తే దేవుడికి తెలుసు, ఏ నక్షత్రానికి నమస్కారం చేస్తే దేవుడికి తెలుసు అనుకునేవారు లేరా? అవి మనలో నుంచి మనం ఏం చేయాలంట? తీసేయాలి. మనం చేస్తున్నామయ్యి క్రీస్తులోనికి నడిపించబడ్డావు. దేవునికి కుమారుడిగా కుమార్తెగా చలామణి అవుతున్నావు. నీలో నుంచి శబ్దమైనది నీలో నుంచి తీస్తున్నావా? తీస్తున్నారండి? అసలు తీరు. అటువంటిప్పుడు దేవునికి తోడి ఎక్కడ ఉంటాడు? నేను దేవుల్లో ఉన్నాను కానీ నాకు ఏం చేశాడండి దేవుడు? ఏం చేస్తాడు నీకు? శాపగ్రస్తమైనవన్నీ నీ జీవితంలో పెట్టుకుంటావు, నీ ఇంట్లో పెట్టుకుంటావు. ఇంకా దేవుడికి ఇంకా వేరేలా చేస్తాడు. దేవుడికి తోడు ఎక్కడ ఉంటాడు? దేవుడికి జై జీవితం కలిగిస్తాడు. అది ఇవ్వాలి అంటే
నీకు ఉండవలసింది తెలుసా? ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకోవాలి పట్టుకోవడానికి. లేకపోతే నీ కుటుంబం అంతా నీ వల్ల బాధలు పాలవుతుందండి. నీ కుటుంబం అంతా కూడా శ్రమల పాలవుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 36 మంది చచ్చిపోవడానికి గల కారణం ఎవరు? ఆకాను కాదా? ఆ ఇశ్రాయేలు అందరూ కూడా బాధించబడడానికి, గాయపరచబడడానికి, శ్రమలు అనుభవించడానికి గల కారణం ఎవరు? ఆకాను కాదండి. ఆకాను కదా? మరి నువ్వు చేసిన పనిని బట్టి నీ కుటుంబము శ్రమల పాలవుతుంది. నువ్వు చేసిన పనుల వల్ల నీ కుటుంబము బాధల పాలవుతుంది అనే సంగతి నువ్వు గుర్తెరుగుతున్నావా? ఒక్కసారి దినవృత్తాంతములు మొదటి గ్రంథాన్ని చూడండి. ఒకసారి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చిన కర్మి కుమారులో ఒకరికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలు ఏం చేశాడంట? ఏం చేశాడు? మరి ఇతను వాళ్ళు కదా, ఇతను వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చినాయి? శ్రమలు. మరి మన కుటుంబంలో ఎవరైనా శ్రమలు పడుతున్నారు, ఎవరైనా బాధలు పడుతున్నారంటే ఎవరి గురించో నీవే పరిశీలించుకోవాలి ఖచ్చితంగా. నీ వల్లనేమో, నీ వల్లే శ్రమలు వస్తున్నాయేమో, నీ వల్లే బాధలు వస్తున్నాయేమో, నీ వల్లే ఏడుపు కొట్టిన జీవితం వస్తుందేమో. ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా? ఆకారం మాత్రం పరిశీలించుకోలేదండి. ఆకారం పరిశీలించుకోలేదు. 36 మంది చచ్చిపోయినా కానీ ఇదిగో నా వల్ల ఇశ్రాయేలుకి కష్టం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలకు ఈ అపజయం వచ్చింది, ఇశ్రాయేలుకి ప్రజలకు ఈ బాధ వచ్చింది అని అతను తెలుసుకున్నాడండి. తెలుసుకుని అటువంటి ఆకారం లాంటి వారు దేవుడి మందిలో ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? అనేక మంది ఉంటారు. కనుక శబ్దమైనది మీలో నుంచి ఏం చేయమంటాడు? శబ్దమైన మీ దగ్గర ఎందుకు పెట్టుకోవడం? శాపాన్ని తెచ్చుకునేది మీ దగ్గర ఎందుకు పెట్టుకోవడం? శబ్దమైన మన దగ్గర పెట్టుకుంటాం. శబ్దమైన మన దగ్గర పెట్టుకుని మనం అనుకుంటాం పనికి రానివన్నీ కూడా మన దగ్గర నుంచి బయటికి ఏంటేద్దాం. ముగ్గు బయటకు పంపడం వల్ల నీకు ఏం ఖర్చు వస్తుంది? ముగ్గు బయటికి వేయడం వల్ల, ముగ్గురు బయటకు పంపడం వల్ల నీకు ఏమన్నా వస్తుందా? పంపవలసింది ముగ్గురు కాదు, పంపవలసింది శంకురుని కాదు, పంపవలసింది శనీశ్వరుని కాదు. మరి ఎవరు పంపాలి? శపితమైనది నీలో నుంచి నువ్వేం చేయాలి? తీసేసి ఎందుకైనా ఏదైనా మన ఇంట్లో ఉండి కుటుంబం బాగుందని ఏం చేస్తా? ఒక్కొక్కటి బండి కొనుక్కుంటాడు, కొత్త బండి కొనుక్కుంటాడు. కొత్త బండి కొనుక్కున్న తర్వాత అది ఏ యాక్సిడెంట్ లో లేకపోతే సరే అనుకున్నాడు జరుగుతుంది. ఏమన్నాడు? ఈ బండి వచ్చిందా అసలు నాకు బాగోట్లేదు ఏంటంటే బండి అమ్మేస్తాను తప్ప శబ్దమైనది ఉన్నా లేదో కూడా చూసుకో. విలువైన బండిని కూడా ఏం చేస్తారైనా? ఆ బండి వల్ల నీకు ప్రమాదం వచ్చిందా? ఆ బండి వల్ల నీకు ఏది అనుకున్నట్టు జరగట్లేదా? ఇదే ఆలోచించింది. కొంతమంది కోడలు కూడా గెట్టేసి వాళ్ళేరా? కోడలు వచ్చిన తర్వాత నీ ఇంట్లో బాగోట్లేదా? మాట్లాడేటంటే నువ్వు అడిగి పెట్టావా లేదో నా కుటుంబం అసలు బాగోట్లేదో అని వాళ్ళు లేరా? కోడలను కూడా వదిలేమని కొడుకులని బోధించమనుకుంటున్నారు దేవుని బిడ్డారా. వాడిని కాదు మనం బయటికి ఎట్టవలసింది. శపితమైనది నీలో ఉందో లేదో చూసుకుని దాన్ని బయటికి ఎండి. అప్పుడు నీ జీవితంలో ఏడుపు కొట్టు జీవితంలో ప్రతిగా ఆనందకరమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. దాన్ని బయటికి ఎంట. అది మాత్రం బయటికి గెట్టడానికి ఇష్టపడం. కోడలన్న గెట్టేస్తానికి, బొళ్ళన్న గెట్టేస్తానికి ఇష్టపడతాం. అవసరం కొడుకులు కూడా బయటికి గెట్టేసేటువంటి తల్లులు లేరా? చాలా జాగ్రత్త. శబ్దమైనది మీలో ఉంచుకోవడానికి వెళ్ళదు. రెండోది ఏంటంటే అపవిత్రమైనవి మీలో లేకుండా వాటిని దూరంగా గెట్టేయండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి రేపటి దినానికి అన్నారు. అపవిత్రమైనవి ఏంటి? మనలోని చేయం బయటికి గెట్టేయాలి. అది మనం పరిశీలన చేయాలి. ఖచ్చితంగా మనం పరిశీలన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి ఒకసారి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్యజనులైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారే కానీ
మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని ఎలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. మీలో నుండి వెలివేసిన వారు కాదు. మీలో నుండి వెలివేయరు. దేన్ని వెలివేయాలి? జారత్వాన్ని. దేన్ని? జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం. జారత్వం అంటే ఏంటండి? వ్యభిచారం అండి. వ్యభిచారాన్ని మనలో నుంచి ఏం చేయాలంట? వెలివేసారు. దూరంగా గిట్టేదండి. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్తున్నారు, జారత్వాన్ని విడిచిపెడుతున్నారండి. జారత్వాన్ని మనలో పెట్టేసుకుని, అయ్యా జారత్వం అంటే దేని అంటారు చెప్పండి ఒకసారి. వ్యభిచారం ఎవరంటారు? వ్యభిచారం అంటే ఎవరిని? ఓ 10 మంది భర్తలు ఉన్నారు ఎక్కువ, వాళ్ళు ఏమంటారు? 10 మంది భర్తలు ఉన్న వాళ్ళు ఏమంటారు? వ్యభిచారి అంటారు. వ్యభిచారి అంటారు. ఈ రోజున దేవుని పెట్టారా? ఈ రోజున మనకి ఎవరంటే భర్తలంటే ఒక దేవుడు తప్ప అందరూ భర్తల కిందని భావిస్తాం. అందరూ చెప్పిన మాటలు అంటాం, అందరూ చెప్పిన మాటలు వింటాం. ఆడ మాటలు విని ఏళ్ళ మాటలు విని దేవుని మాటలు మనం అతిక్రమించేవరకు మనం ఉంటాం. మనలో జారత్వాన్ని దేవుడు చూడట్లేదు అనుకుంటారా? ఆయనకి కంటికి కనబడదు అనుకుంటారా? పాస్టర్ గారు చూడట్లేదులే, విశ్వాసులు చూడట్లేదు అనుకుంటున్నావేమో దేవుని పెట్టారా? ప్రభు మాత్రం ఆయన కన్నులకు మరుగైనది ఏమీ లేదంట. ఆయన సమస్తం కూడా తేటగా మకరగా చీకట్లో ఉన్నది కనపడుతుంది, తేటగా కనపడుతుందంట. ఇంకేం మనలో నుంచి బయటికి తీసివేయాలి? మనలో ఇంకేం తీయాలి? ఎక్కడ చూడండి 11 వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:11 వచ్చిన 11 వచ్చింది. జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ ఉన్నాయా? అట్టి వారితో సాంగత్యం చేయకూడదు రాయిచున్నాను. నాకేలా తీర్పు తీర్చుని కానీ కనుక ఆ దుర్మార్గుడిని మీలో ఇచ్చి. ఏ దుర్మార్గుడు? ఇప్పుడు చెప్పండి. తిట్టుపోతేనే దుర్మార్గుడు. అవునంటాడు. తిట్టుపోతు అని దుర్మార్గుడు. మొట్టమొదటి ఆలోచన చేయండి. ఎవరాడు? తిట్టుపోతు. మందిరానికి వచ్చినప్పుడు చాలా మంది తిట్లు మానేసులో ఉన్నవాడు ఎంతమంది ఇక్కడ చేతిరాకండి, ఇక్కడ ఉన్నవాడు చేతిరాక, తిట్టమే మానేసాను అన్నవాడు చేతిరాక. ఏంటండి అంటే మీరు మానలేదా? అంటే ఆ దుర్మార్గుడిని ఎక్కడెట్టుకున్నారు మీరు? అసలు దూరంగా ఎట్టండి. మందిరానికి వచ్చినప్పుడు పక్కన వెళ్తారు. ఎక్కడ? మందిరం బయట వెళ్తారు. తిట్టుపోతా లోపలికి వస్తే తిడితే పాస్టర్ గారు ఊరుకోడు గారికి ఇక్కడే బయట గేటుకి అక్కడే ఉండు. నేను వచ్చిన తర్వాత నాలుగు వచ్చేది నాకు. అవునా? వెళ్ళినా ఉంటే ప్రాంతంకి వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటారు. బయటికి వెళ్ళగానే తిట్టుపోతుంది. లోపలికి వచ్చి ఎక్కడ ఉంటారా అంటే వచ్చేస్తారండి నీలోకి. ఇక్కడే మొదలెడతా తిట్లు. ఎక్కడే? ఎవరినే? మొట్టమొదటి కొడుకుని నుంచి మొదలెడతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత పైపులు కానీ మొదలెడతాం. పనిలోకి వెళ్ళిన తర్వాత పనుల దగ్గర మొదలెడతాం. ఆ తిట్టుపోతుండి తిట్టకుండా ఆ తిట్టుపోతుండి పట్టుకుని ఉండలేకుండా ఉండలేదు. అవునా? అటువంటి వాడు ఏం చేయమన్నాడు దేవుడు? మీలో నుంచి 1000 వెలివేయకపోతే ఆ తిట్టుపోతే నిన్ను అపవిత్రుడు చేస్తుంది. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను దోషకుడను అన్నాడు. ఎవరు? నేను దోషకుడిని, హింసకుడిని అన్నాడు. అంటే ఆ తిట్టుపోతే ఏం చేసాడు తెలుసా? వెలివేసేసాక ఎలా మాట్లాడుతాడో తెలుసా? దేవుని వాక్యముతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. యెషయా ఎటువంటి వాడు తెలుసా? యెషయా ఎటువంటి వాడు తెలుసా? దోషకుడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కనపడుతుంది మీకు. నేను అపవిత్రమైన పెదవులు గల మధ్యలో నేను నివసించువాడును. నేను అపవిత్రుడిని, నా పెదవులను తాకురాయిరా అంటే ఎటువంటి వాడు ఎత్తుడు? తిట్టుపోదు కాదా? దేవుడిలోకి రాకముందు మనం అందరం కూడా తిట్టుపోతుమే. మరి క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవుడి కుమారుడిగా కుమార్తెగా ఉన్నప్పుడు నువ్వు తిట్టుపోతు నువ్వేం చేయాలి? వెలివేసేనా వెలివేయకూడదా? అసలు మీరు వెలివేస్తానన్న మాట ఒప్పుకోవట్లేదు ఇక్కడ. వెలివేడు పక్కన తర్వాత ఏం చేయాలి మనం? గట్టిగా చెప్పండి. ఆ దోషకుడు మేము ఇంటికి వెళ్తా తిట్టడం దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి మనం? ఆ దోషకుడు తిట్టుపోతే ఏం చేయాలి? వెలివేయాలండి. వెలివేయకపోతే నేను ఏమంటారు తెలుసా? మన నాకు ఓడిపోయిందంట కొప్పెండి.
ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చెవులంటే రక్తం వచ్చేది నాకు. ఏమవుతుంది? ఆ బూతులు వినలేక మళ్ళీ పైకి వెళ్ళాలనుకుంటారు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు మందిరానికి. తెల్లచేయాలని కప్పుకుని పరిశుద్ధులు పరిశుద్ధులు అనిగా గొప్ప సతిని కోరులాగా వెళ్ళిపోతారు. కానీ ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద ప్రార్థన చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఓరిపితే కొప్పే. ఆ తిట్టుపోతుని మనలో పెట్టుకుంటే, దేవా నేను ఎంత తిట్టుపోతున్నాయి నాకు, నీవు నాకు తోడట్లేదు, ఆ తిట్టుపోతుని ఇప్పుడే వెలివేస్తానన్న మాట మనకు రావాలి కదండి. వస్తుంది అది. దేవుడు నాకు తోడట్లేదు అంటావు తప్ప ఆ తిట్టుబోతులు మాత్రం నువ్వు మాత్రం యేసు ప్రభువు అని చెప్పిన మాట ప్రకారంగా ఆ తిట్టుబోతులు వెలివేసే లక్షణం నీలో ఉండదు. మళ్ళీ ఒకటి ఏమో త్రాగుబోతంట, ఈడోబోతూ త్రాగుబోతూ. మందిరానికి వెళ్తారు కానీ తాగుడు మాండో. మందిరానికి వెళ్తారు కానీ తాగుబోతులు వెలివేయాలా లేదా? మాట్లాడలేదండి. ఆ తాగుబో తత్వాన్ని, ఆ తిట్లు తిట్టే తత్వాన్ని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నా. నువ్వు ఇంటికి వెళ్తా తిట్టే తిట్లు ఆ నోరు ఆగుతలేదు. కానీ పాస్టర్ గారు ఉన్నంతసేపు చాలా బరువు ఆగుతుంది కొంత నోరు. తర్వాత అసలు ఆ తిట్లు ఆపుకోలేక తిట్టేవాడు కూడా ఒకరు ఉన్నారు మందిరంలో కూడా. చాలా జాగ్రత్త అంటే ఆ తిట్టుబోతుని, ఆ తాగుబోతుని, లోభి తత్వం. లోభి అంటే ఏంటి? తను తాను హెచ్చించుకోవడం, దాంట్లో డబ్బు మాటలు చెప్పుకోవడం. లోబిగాను. ఆ ఇంకా మీరు చూస్తే అందులో మాటలు చూస్తే చాలా విధానంగా అక్కడ రాయబడి ఉన్న దేవుని బిడ్డ దోచుకునేవాడిగాను. పక్కన ఉన్న వంకాయలు, పక్కన ఉన్న బీరకాయలు, పక్కన ఉన్నవన్నీ కూడా దోచుకోవడం. వీటిని కూడా మనం ఏం చేయాలి? దొంగతనం చేసేటువంటి లక్షణాన్ని మనం ఏం చేయాలి? వెలువేయాలి. సంకలం పెట్టి తెరమన్నాడా దేవుడు? వాటిని ఇవన్నీ కూడా మనం వెలివేయకుండా, అయ్యా కొత్త సంవత్సరం వచ్చాను, ఇదిగో పాస్టర్ గారు నా మీద చేసి ప్రార్థన చేశాడు, దీవులే కనపడతారు ఆయన. ఎక్కడ కనపడితే నీకు? పాస్టర్ గారు ఎంత కన్నీరు కార్చి, అమ్మా అయ్యా ఇలా జీవితంలో గొప్ప కార్యములు జరిగించిన ఆయన అని ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. మోషేతో దేవుడు మాట్లాడి తెలుసా? మోషే ఆ ప్రజలు రేపటి దినమందు అద్భుత కార్యాలు పొందుకోవడానికి వారు పరిశుద్ధపరచుకోమని నేర్పిస్తూనే వచ్చారు. పరిశుద్ధపరచుకోవాలి మీకు మీరే. పరిశుద్ధపరచుకోవాల్సింది మీకు మీరే దేవుని బిడ్డలారా. ఏ విషయంలో అపవిత్రమైనవి మీలో ఎక్కడ కూడా కనపడడానికి, అపవిత్రమైనవి మీకు దూరముగా గట్టివేయాలండి. అందుకే మనం శుక్రవారం వాక్య భాగంలో మనం చదువు యోగ గ్రంథంలో 22-23 మనం చూసిన వాక్య భాగం ధ్యానం చేసినప్పుడు అందులో కనపడుతుంది ఏమో తెలుసా? మీరు సర్వశక్తుల వైపు మీరు తిరిగిన ఎడలా, మీరు దుర్మార్గములు దూరముగా తోలివేసిన ఎడలా మీరు మిమ్మల్ని వద్దిల్లింప చేస్తారన్న వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. అంటే మనలో ఉన్న దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని మనం ఏం చేయాలంట? దూరంగా తరిమేయాలి. సంకల్పం పెట్టుకోకూడదు. తిట్టుబోతుని దుర్మార్గుడు అనే మాట అక్కడ సంబోధించింది. తాగుబోతుని దుర్మార్గుడు అనే మాటతో సంబోధించాడు. దుర్మార్గుడు అంటే దుర్మార్గంగా మాట్లాడేవాడు ఒకనే కాదండి. తిట్టుబోతులను, త్రాగుబోతులను, దోచుకునేవాడును, మనకెవరంట? విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహాన్ని పెట్టుకుని దాన్ని ఆరాధన చేయడమే. దేవుడు తప్ప దాన్ని పేరు పెట్టుకుని చేసిన అది విగ్రహారాధన. అది ఉద్యోగం కావచ్చు, పనులు కావచ్చు, బిడ్డలు కావచ్చు. కొంతమంది బిడ్డలు ఎదుకుండా పెట్టుకుని కూర్చుంటారు. ప్రార్థనకి రాలేదంటే బెడ్ లేక చూస్తారని అంట. చంటి బిడ్డ తల్లేక నువ్వు ఎక్కడ చూడవలసిన పని ఉంది. నువ్వు చూసి పిల్లడికి జ్వరం వచ్చేది, నీకు కన్ను చూపాలి. నువ్వు ఇంటి దగ్గర ఉండి చూడటం వల్ల ఏమవుతుంది? జ్వరాలు వచ్చేస్తే పిల్లలకేంటి? నువ్వు అది చూడక్కర్లేదు, తీసుకుని వచ్చేయచ్చు. రాహేలు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత 8వ రోజు తీసుకొచ్చేసిన మందిరాన్ని. తీసుకొచ్చిందా లేదా? తనకున్న 2 పిల్లలు కూడా 8వ రోజున ప్రాంతం మొత్తం మొదలెట్టేశారు. ఈ రోజున మీరైతే ఏం చేస్తారు చెప్పండి ఒకసారి? అది విగ్రహాన్ని కింద చేసేసుకుని పూజ చేసేమే. పిల్లల్ని కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పనులు కావచ్చు, వాటిని నువ్వేం చేయకూడదు? మీలో నుంచి విగ్రహంగా చేసుకున్న ఆ విగ్రహారాధన మీలో నుంచి ఏం చేయాలంట? దూరంగా తీసేయాలి, ఖచ్చితంగా తీసేయాలి. అప్పుడే మీరు పరిశుద్ధులు. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడండి. అప్పుడు దేవుడు తోడు ఉంటాడు. అలా కాకుండా ఇవన్నీ మనలో పెట్టేసుకుని, శబితమని మనలో పెట్టేసుకుని, అపవిత్రమైన మన యొక్క జీవితంలో పెట్టేసుకుని, దేవా నీవు తోడు నాయనా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఏ పాపమండి? నీవే లేకుండా నేను ఉండలేనయ్యా, మనసారా ఆరాధిస్తూ నేను బతికేస్తానయ్యా అని పాడతాము. కానీ మనలో చేదియు శబ్దమైనవి నేను తీయలేనయ్యా, అపవిత్రమైనవి నాలో నుంచి నేను తీస్తే నేను బ్రతకలేనయ్యా అని పాడతామా? అపవిత్రమైన మనం తీయగలుగుతున్నామా? శబ్దమైనవి మనలో నుంచి తొలగించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. వాటిని తొలగించి అప్పుడు పాడండి పాట. అంతేకాని పాటల వరకునా మన బలాయి చూపించడానికి పాటలు కాదు మరి పరిమితం. ఏం చేయాలి? ఆ పాటలో ఉన్న అర్థాన్ని కూడా మనం ఏం చేయాలి? తీసుకుని దానికి అన్వయించుకుని మన జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు తోడు లేకపోతే మనం బ్రతకలేమండి. సాతాను ఉళ్ళు వక్కుతుంది. ఎవరిని మృంగుతున్నా, ఎవరిని ఊరిలో పడకూడదునా, ఎవరిని స్వాతంలో పడకూడదునా, ఎవరిని నశింపజేతున్నా అని వాళ్ళు తిరుగుతూనే ఉన్నాడండి. సాతాన్ అంటే ఎందుకు పనికిరాడు అనుకుంటారా? శక్తివంతుడు. సాతాన్ ఎవరనుకుంటున్నారు? శక్తిమంతుడు. మనం కలిగి ఉన్న దేవుడు ఎవరు తెలుసా? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉంటేనే ఆ శక్తిమంతుడైన సాతాను మనం జయించగలుగుతాం. ఆయన వచ్చి దాన్ని ఏమి పాల్గొట్టడండి, నీ ద్వారానే చేయిస్తాడు ఆయన. అది నీ ద్వారానే సాతాను జయింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయన నువ్వు సాతాను జయించే వరకు ఉండాలి అంటే ఆయన తోడు లేకుండా నువ్వు సాతాన్ని జయించడం నీ వల్ల కాదు. సాతాను పట్టుకోవడం చూడండి. ఒకసారి 10 మందిలో లాక్కెళ్ళిపోతున్నాడు. ఎంతమంది? ప్రార్థన చేత తీసుకెళ్తాను రారా 10 మంది పెట్టుకుంటాయండి. 5 మందిలోకి వస్తాడే మనకని వస్తాడా? సాతాను పట్టుకోవడం ఏం చేస్తాడు? 10 మందిని కూడా ఇసిరేస్తాడండి. అంటే ఎంత శక్తిపోతుడు తెలుసా? ఆయన జయించేయగలవా నువ్వు? నీలో అపవిత్రత పెట్టేసుకుని, నీలో శబ్దమైనది పెట్టుకుని, సాతానా ఇదిగో ఇప్పుడే నేను ఖండిస్తాను ఇక్కడి పో అంటే పోతాడా? లేకపోతే నీ పరిత్యాగ పత్రిక రాష్ట్రం పట్టుకుని పో అంటే పోతాడా? అదేమన్నా ప్రేమలేంటి నీకు? చాలా జాగ్రత్త అండి దేవుని యొక్క వాక్యం అంటే చాలా జాగ్రత్త అండి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, మన జీవితంలో జీవితం కావాలి అంటే మనలో ఉన్న అపవిత్రత మనలో నుంచి తీసివేసుకోవాలి. ఎప్పుడు ఒప్పుకున్నాడు తెలుసా? ఆ ఇశ్రాయేలు ప్రజలకు బాధలు వచ్చేసిన తర్వాత, కష్టాలు వచ్చేసిన తర్వాత, నలుగుపోతున్న జీవితం వచ్చినప్పుడు అన్నాడు, నేను ఆశించి సేనాయి పై వస్త్రమును, వెండిని, బంగారమును నేను నా గుడారములో భూమిలో దాచానని చల్లగా చెప్తున్నాడండి. ఎప్పుడు చెప్పాడు చూసారా? చెప్తే అప్పుడు ఇశ్రాయేలుకి అక్కడికి వచ్చిన ప్రతిభ తెలుసా? అతడు తన భార్య తన పిల్లలు లోయలోకి నెట్టు వేయబడి తన కూరాయి గెంటితే పెద్ద పెద్ద బండలు గెంటితే ఆ లోయలు అంతా కూడా చెందిపోయాయి. అంతటితో అపవిత్రత మొత్తం కూడా తొలగిపోయింది. అప్పుడు 8వ వచనానికి ఒకసారి 8వ వచనం 1వ వచనం 8వ అధ్యాయం 1వ వచనం యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. కనపడలేదు అక్కడ. మరియు యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, ఎంత సన్నద్ధులైన వారందరినీ తోడుకొని ఆయన మీదకు పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతను చదువులను, అతని పట్టణం నీ చేతికి అప్పగిస్తున్న. 24 వచ్చినట్లు వచ్చాయి. వీటిలోను పొలములను హాయి నివాసులు తరిమిన ఇశ్రాయేలు వారిని చంపుడు చాలించిన కత్తివాత చేత కూలక మిగిలిన వాడు అవ్వడం కూడా లేకపోయినప్పుడు ఇశ్రాయేలు హాయి వద్దకు తిరిగి వచ్చి దాన్ని కత్తి వాతంతో నిర్మూలన చేసింది. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది యెహోవా హాయి నివాసులందరినీ నిర్మూలన చేయ వరకు వీటిని పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ఉంచుకొనలేదు. చూడండి, యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలు పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లుగా, చూడండి దేవుడు వారి కొరకు ఎంత హాయి పట్టణంలో దాచి ఉంచాడు.
ఆ సాతాను జయిస్తేనే కానీ దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదములకు వారు వారసులు కాలేకపోయారు. శత్రువు హాయి, అతని పేరేంటి? హాయి. హాయి హాయి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ సాయి. ఎవరు అంటే కదా చాలా మంది హాయిగా పడుకోవచ్చు కదా. సాతాన్ ఏమంటది? ఎందుకు కష్టపడి మందులోకి వెళ్ళి కూర్చోమనంటే కూర్చోవడం చాలా కష్టం కదా. పడుకుంటే హాయి, తింటే హాయి, తాగితే హాయి. అపోది అదే అంటది, తాకరా హాయిగా తాగు అంటది. హాయిగా సుఖించు, హాయిగా నిద్రపో, హాయిగా టీవీ చూడు. ఎందుకు మందిలో? అప్పుడు ఏం చేస్తారు? దాన్ని జయించాలి ఖచ్చితంగా. అందుకే హాయిని జయించాలి అంటే, సాతాను జయించాలి అంటే నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్నటువంటి అయోగ్యత, నీలో ఉన్న శక్తిమైనది నువ్వు తప్పనిసరిగా తొలగిస్తే దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉంటాను. అప్పుడు అంటాడు శక్తిమైన అంతా కూడా తొలగిపోయిన తర్వాత అప్పుడు అంటాడు దేవుడు అంటాడు భయపడకు, దిగులు పడకు, ధైర్యం వహించి హాయి మీద పోము, హాయి రాజుని నీ చేతికి అప్పగిస్తాను. ఎలాంటి అన్నాడు యెహోషువ సైన్యం తీసుకుని మనలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సునాయాసంగా వాడిని చంపేస్తున్నాడంటే ఎంతమంది చంపేశాడు? 12,000 మందిని. ఒకరిద్దరిని కాదండి, ఎంతమందిని? 12,000 మందిని సునాయాసంగా తన ఈటి చేత చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఈటి చేత చంపుకుంటూ వెళ్ళిపోతాడంట దేవుడి బిడ్డ. చంపిన తర్వాత దేవుడు అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కూడా అవన్నీ కూడా ఆశీర్వాదాలను అక్కడ సిద్ధపరిచాడు. అక్కడ పశువులు కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు సాతాను జయించిన తర్వాత వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన చాలా గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఉంది. అది మీరు స్వతంత్రించుకోవాలి అంటే, అది మీరు స్వాధీనపరచుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు మీకు తోడుండాలి. దేవుడు మీకు తోడుండాలి. దేవుడు తోడు లేకుండా, సాతాను జయించకుండా నువ్వు ఏ మాత్రం కూడా దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని కలిగిన జీవితకు వారసులుగా ఉండలేదు. ఇదిగో నేను దీవిస్తాను, ఇదిగో పశువులను పాడిని పంటని ఇచ్చేస్తానంటే అయ్యో వచ్చి పట్టుకెళ్ళిపోవాలని అనుకుంటారా? అవి పట్టుకుని పోవాలి అంటే, అవి జయించి అవి పొందుకునే వారికి ఉండాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే శత్రుమైనది వారి అందరూ తొలగించుకున్నారు. అపవిత్రమైనది దోషకరమైన మాటలు కావచ్చు, తిట్టుబోతు కర్మ కావచ్చు, త్రాగులని అలవాటు కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, ఈ లక్షణాలన్నీ కూడా వాటిలో నుంచి వారు తొలగించుకున్న తర్వాత ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటే వారి దగ్గర హాయి దగ్గర నిలవలేరు. వారు హాయి వారిని తరిమి ఏం చేశారు? హతమార్చి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన దీవెనకరమైన జీవితానికి వారసులు. ఈ 2025వ సంవత్సరంలో ఈ రాబోయే దినాల్లో దేవుడు మీ కొరకు ఒక మేలుకరమైన జీవితాన్ని సిద్ధపరిచాడు. అది మీరు స్వతంత్రించుకోవాలి అంటే, అది మీరు పొందుకునే వారికి ఉండాలి అంటే ఈ రోజు అంటున్నాడు రేపటి దినమందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత ఎలా వస్తుంది? నీ పాపములను ఒప్పుకుంటే నీకు పరిశుద్ధత వస్తుంది. నీ పాపములను ఒప్పుకుని దాన్ని విడిచిపెడితే నీకు పరిశుద్ధత దేవుడు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. కనుక దేవుడు పెట్టాలి గత సంవత్సరంలో ఏ అపవిత్రత నువ్వు కలిగి ఉన్నావు, ఏ శబ్దమైనది నీలో పెట్టుకుని నువ్వు జీవించి దేవుని యొక్క సంతోషకరమైన జీవితంకు వారసులుగా ఉండలేక ఎప్పుడు కూడా ఏడుస్తూ అయ్యో నా జీవితంలో జయ జీవితం లేదే, నా జీవితంలో ఈ ఆశీర్వాదకరమైన జీవితం లేదే అని ఏ వ్యాధుల చెందిన జీవితం కలిగి ఉన్నావో ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. రేపటి దినం కొరకు మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ రోజునే పరిశుద్ధపరచుకుంటే రాబోయే దినాల్లో మేలుకరమైన జయకరమైన సమృద్ధి కలిగిన జీవితానికి వారసులుగా ఉంటారు. అందుకే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో దిగువచ్చి వేసి నేను చేసిన అపరాధములన్నీ కూడా ఆయన మీద వేసుకుని
నీ కొరకు నా కొరకు ఆయన శిక్షణ భరించి ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన మేలుకరమైన జయకరమైన జీవితం అనుగ్రహించడానికి ఇష్టపడుతూ మనతో మాట్లాడుతుండగా ఎంతవరకు ఆ యొక్క నీ జీవితంలో అయ్యో శబ్దమైన నీలో పెట్టుకుని అపవిత్రత నీలో పెట్టుకుని దేవుని యొక్క తోడు కావాలని ఎదురు చూస్తే కనుక ఈ రోజు మొదలుకుని శబ్దమైనది అపవిత్రమైన విడిచిపెట్టి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దీవెనకరమైన జీవితంలో వారసులు కండి అట్టి కృపా వాక్యం ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న మాకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తన వచ్చి ఒక్క నిమిషం ఎవరికి వారి మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొని ప్రభువా ఈ నూతనమైన సంవత్సరంలో నీవే నాతో మాట్లాడవు తండ్రి, నీవు నాకు తోడుండాలని తండ్రి, నాకు చేయి జీవితం ఇవ్వాలని, నాకు గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఇవ్వాలని ఈ రోజున నీ దాసుడు నాతో మాట్లాడవయ్యాని ఎవరికి వారే దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టండి. మీలో ఉన్న శత్రువులైన మీ యొక్క దూరంగా తొలగించండి. మీలో ఉన్న అపవిత్రతను అయోగ్యతను మీలో నుంచి దూరంగా తొలగించి దేవా ఈ సంవత్సరం నీవు నాకు తోడుంటాయ్యా. రాబోయే దినాల్లో నా జీవితంలో గొప్ప కార్యములను చూడడానికి ఇష్టపడుతున్నానయ్యా. నీవు నాకు తోడుంటాయ్యా. కరెక్ట్గా ఈ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడవయ్యా. శబ్దమైనది మీ అంత ఏమాత్రం కూడా పెట్టుకోవడం వీల్లేదు. మీ అందరిని తొలగించండి. అపవిత్రమైనది అయ్యా, తిండి పొందుతున్నాం, త్రాగు పొందుతున్నాం, దొంగలితనం, అలగిన తండ్రి విగ్రహారాధన, ఇవన్నీ నీకు కోపం పుట్టించే దుర్మార్గపు పనులు తండ్రి. ఆ దుర్మార్గపు పనులను మాలో నుంచి ఇప్పుడే వెలివేస్తున్నానయ్యా, దూరంగా గిట్టేస్తున్నానయ్యా. అవి మాకు సమీపించకూడనట్లు, అవి మాలోనికి రాకూడనట్లు నీ పరిశుద్ధాత్మాభిషేకం నీ తోడు మాకు వచ్చినాయినా అని ఎవరికి వాడే ప్రార్థన చేయండి. మహోన్నతుడా మహాకరుణమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకి మీకు వందనాలయ్యా. ఎంతవరకు నీ అమూల్యమైన మాటలు చూద్దాం. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచాలి. వింతపడిన నీ మాటలు ఏ విధంగా వ్యర్థముగా విడిచిపెట్టకుండా అయ్యా రాబోయే దినాల్లో మేలుకరమైన జయకరమైన అలాగే తండ్రి అయ్యా సమృద్ధి కలిగిన దినాలు మేము చూడాలి అంటే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకున్నాను. మీలో శబ్దమైనది ఉండనివ్వద్దు. అపవిత్రత మీలోంచి తొలగించింది అలా నేను మీకు తోడు ఉంటానన్నా. తొలగించకపోతే మీరు శత్రువులు ఎదుట ఎవరైనా హెచ్చరిక చేస్తూ మాట్లాడరు తండ్రి. నీ హెచ్చరికకు మేము లోబడి ఎందరైతే శత్రువులనేది ఇప్పుడే మాలోంచి తొలగించుకుంటున్నాము, ఇప్పుడే మాలో అపవిత్రతను ఇదిగో వెలువేస్తున్నామని తీర్మానం చేసుకుంటున్నారు. వారందరికీ నీవు తోడుగా ఉండి నివిచ్చిన చేయకరమైన జీవితానికి నివిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితం వారసులు చేసి మీరు మహిమలు పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు నామమున ప్రార్థించి వెళ్ళుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక